హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము అనులోమానుపాతం విలోమానుపాతం అనేటువంటి సందర్భాల గురించి చెప్పుకుందాం. అయితే అనులోమానుపాతం అంటే మనకందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే మరోసారి చెప్పుకుందాం మనము. మరి చూడండి, ఇక్కడ ఎక్స్ అనేటువంటి ఒక వస్తువు, వై అనేటువంటి ఒక వస్తువు తీసుకుంటే మనము ఎక్స్ అనేటువంటి వస్తువులకు పెరుగుదల ఉన్నట్లయితే, దీనితో పాటుగా ఎక్స్ అనేటువంటి వస్తువులకు పెరుగుదల ఉన్నట్లయితే, సో దీనితో పాటు వై అనేటువంటి వస్తువులు కూడా పెరుగుదల ఉన్నట్లయితే అప్పుడు వీటి మధ్య సంబంధం ఏంటంటే ఇక్కడ మనకు అనులోమానుపాతం అనమాట. అలా కాకుండా ఎక్స్ అనేటువంటి వస్తువులు మనకు తగ్గుదల ఉన్నట్లయితే, అంటే దాని యొక్క విలువలో తగ్గుదల ఉన్నట్లయితే, సో వైలో కూడా ఏం కావాలి చెప్పండి, ఇక్కడ తగ్గుదల ఉండాలి. కాబట్టి అంటే ఒక వస్తువు పెరిగితే మరో వస్తువు కూడా పెరగడము, లేకపోతే ఒక వస్తువు యొక్క విలువ తగ్గితే దాని యొక్క రెండో వస్తువు విలువ కూడా తగ్గడం ఉన్నట్లయితే ఆ రెండు వస్తువులు ఇప్పుడు ఏమంటారంటే ఆ రెండు వస్తువులు అనులోమానుపాతంలో ఉన్నాయని అనడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మరి విలోమానుపాతం అంటే ఏంది? ఎక్స్ అనేటువంటి ఒక వస్తువు ఉన్నట్లయితే ఎక్స్ అనేటువంటి వస్తువుల పెరుగుదల ఉన్నప్పుడు మరో వస్తువు అనేటువంటి రెండో వస్తువు వై తీసుకుంటే మనము వైలో తగ్గుదల ఉంటుంది. అదేవిధంగా మొదటి వస్తువులో మనకు తగ్గుదల ఉన్నప్పుడు రెండో వస్తువులో పెరుగుదల అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ రెండు వస్తువుల మధ్య పరస్పరము విలోమ సంబంధం ఉంది. అంటే అర్థమైంది, ఇక్కడ ఒకటి పెరిగితే మరొకటి తగ్గుతుంది, మరొకటి తగ్గితే ఇంకోటి పెరుగుతుంది. కాబట్టి దీని అర్థమైంది, ఇక్కడ విలోమానుపాతంలో ఒక వస్తువు పెరిగితే మరొక వస్తువు తగ్గాలి, లేకపోతే మరొక వస్తువు తగ్గితే మొదటి వస్తువు తగ్గితే రెండో వస్తువు పెరగాలి. కాబట్టి ఇటువంటి వాటి మధ్య సంబంధం ఉన్నప్పుడు ఆ యొక్క అనుపాతాన్ని ఏమంటారంటే విలోమానుపాతం అని అనడము జరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఒక వస్తువు పెరిగితే మరొక వస్తువు పెరగాలి, తగ్గితే తగ్గాలి, పెరిగితే తగ్గాలి, తగ్గితే పెరగాలి. కాబట్టి ఇటువంటి వాటిని ఏమంటే అనులోమానుపాతం విలోమానుపాతం అని అంటారు అనమాట. అయితే సో మనం రెండు సందర్భాలు తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ను ధర మనకు ఫర్ ఎగ్జాంపుల్ 5 రూపాయలు అనుకుంటే మనము, మరి 3 పెన్నుల ధర ఎంత చెప్పండి? 15 రూపాయలు. అంటే అర్థమైంది, ఇక్కడ ఒక పెన్ను యొక్క విలువ 5 రూపాయలు అయితే 3 పెన్నులు ఎంత చెప్పండి? ఇక్కడ 15 రూపాయలు. కాబట్టి ఇక్కడ సో ఒక పెన్ను అనేటువంటిది ఒక సందర్భం అనమాట, 3 పెన్నులు ఇంకో సందర్భం అనమాట. ఈ విధంగా మనము రెండు సందర్భాలు తీసుకున్నప్పుడు మనము మొదటి సందర్భాన్ని మనము x1 y1, తర్వాత రెండో సందర్భాన్ని మనము x2 y2 తీసుకున్నప్పుడు మనము ఈ రెండు సందర్భాల మధ్య సంబంధానికి మనకు సూత్రం ఏంటంటే అనులోమానుపాతంలో ఉన్నప్పుడు రెండు వస్తువులు కూడా వాటి మధ్య సంబంధానికి సూత్రం ఏంటంటే x1/y1 = x2/y2 అనేటువంటి సూత్రాన్ని మనం ఉపయోగిస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో రెండు సందర్భాలలో రెండు వస్తువుల మధ్య ఉన్నటువంటి సందర్భాలను అనులోమానుపాతంలో ఉన్నప్పుడు వాటి మధ్య సంబంధానికి సూత్రం ఏంటంటే x1/y1 = x2/y2 అనేటువంటి కావడము జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ సో 10 మంది కూలీలు ఒక పనిని 5 డేస్లో చేసినట్లయితే, 10 మంది పనివారు ఒక పనిని 5 రోజుల్లో పూర్తి చేసినట్లయితే, మరి 5 మంది పనివారు ఆ పనిని పూర్తి చేయడం పట్టేటువంటి కాలం ఎంత అయిపోయినప్పుడు దీనికి డబల్ కాబట్టి 10 డేస్ అనమాట. అంటే ఇటువంటి సందర్భాల్లో ఇక్కడ మనకి ఇక్కడ సో ఇక్కడ కూలీల సంఖ్య ఇక్కడ 10 మంది 5 మంది, ఇక్కడ రోజుల సంఖ్య ఇక్కడ మరి 10 మందికి 5 డేస్, 5 మెంబర్స్ ఎన్ని రోజులు ఇక్కడ 10 డేస్ అనమాట. కాబట్టి ఇది ఒక సందర్భం, ఇది ఒక సందర్భం అనమాట. సో ఇలాంటి సందర్భాలు ఇక్కడ రెండు సందర్భాలు ఉన్నప్పుడు వాటి మధ్య సంబంధం కోసము మరి విలోమానుపాతంలో సూత్రం ఏంటంటే x1 × y1 = x2 × y2. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ సూత్రాలు ఇవి. అనులోమానుపాతంలో రెండు సందర్భాలు ఉన్నప్పుడు వాటి మధ్య సంబంధానికి సూత్రం ఏంటంటే x1/y1 = x2/y2. అదేవిధంగా విలోమానుపాతానికి సూత్రం ఏంటంటే x1 × y1 = x2 × y2 అనే సూత్రాన్ని మనము ఉపయోగించడము జరుగుతుంది. ఇప్పుడు దీనిపైన మనం కొన్ని లెక్కలు చూద్దాం. మనం లెక్కలు చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇవి కూడా మనకి ఎగ్జామ్లో చాలాసార్లు వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా వీడియో చివరి వరకు చూడండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మనం ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే 10 మంది ఒక పనిని 20 రోజులలో చేసిన అదే పనిని 5 మంది ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు? చూడండి క్వశ్చన్ చూడండి, ఇక్కడ 10 మంది ఒక పనిని 20 రోజులలో పూర్తి చేసినట్లయితే అదే పనిని 5 మంది ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు? ఫస్ట్ ఏం చేద్దాం, మనం రెండు సందర్భాలు రాసుకుందాం. మనము ఎక్స్ అనేటువంటి ఒక సందర్భం, తర్వాత ఎక్స్, తర్వాత వై అనేటువంటి రెండు సందర్భాలు ఉన్నటువంటి విలువలు అనమాట ఇవి మనం. సో ఎక్స్ అంటే ఫస్ట్ మనము మందిని తీసుకున్నాం ఇక్కడ మనము. సో ఫస్ట్ ఎంతమంది చెప్పండి? ఇక్కడ 10 మంది. తర్వాత సెకండ్ ఎంతమంది చెప్పండి? ఇక్కడ 5 మంది. కాబట్టి 10, 5 రెండు కూడా సో ఒకే విధమైనటువంటి విలువలు అనమాట ఇవి. తర్వాత ఇక్కడ మంది అనమాట ఎక్స్ అంటే విలువ. మరి వై అంటే చెప్పండి? ఇక్కడ ఫస్ట్ ఏముంది? ఇక్కడ 20 డేస్ అనమాట. కాబట్టి 10 మంది 20 డేస్లో పూర్తి చేస్తారు. మళ్ళీ 5 మెంబర్స్ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే దాన్ని సరే మీరు పి అనుకుందాం. మనం ఇక్కడ మనం ఎక్స్ తీసుకుని ఇక్కడ పి అనుకుందాం మనము. చూడండి, ఇక్కడ 10 మంది ఒక పని 20 డేస్లో పూర్తి చేస్తే 5 మెంబర్స్ ఎన్ని రోజులు చేస్తారు చెప్పండి? ఇక్కడ పి రోజుల్లో పనిచేస్తారు అనుకుంటాం మనము. అయితే ముందుగా మనకు తెలియాలి ఇచ్చినటువంటి మనకు లెక్క అనేటువంటిది ఏ అనుపాతంలో ఉంది, అనులోమానుపాతంలో ఉందా లేదా విలోమానుపాతంలో ఫస్ట్ మనం గమనించాలి మనము. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ పని చేసేటువంటి వారి సంఖ్య పెరిగినట్లయితే, పనివారి సంఖ్య పెరిగినట్లయితే మరి అప్పుడు వారు పని చేసేటువంటి రోజుల సంఖ్య ఏమవుతుందో చెప్పండి? ఇక్కడ తగ్గుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది పనివారు ఏమైతే చెప్పండి, ఒక పనిని ఎక్కువ మంది పనివారు చేసేమైతే తక్కువ రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది. అలా కాకుండా తక్కువ మంది పనివారు ఏమైతే చెప్పండి ఆ పని అటువంటిది మనకు ఎక్కువ రోజులు సమయం పడుతుంది. కాబట్టి వీటి మధ్య సంబంధం ఏంటంటే ఇప్పుడు మనకు విలోమానుపాతంలో ఉన్నాయి. కాబట్టి
ఈ సందర్భం మనకు విలోమానుపాతంలో ఉంది కాబట్టి మనం వాడేటువంటి సూత్రం ఏం చెప్పండి ఇక్కడ మీకు చెప్పినది ఇంతకుముందు x1 ఇంటూ y1 ఇజ్ ఈక్వల్ అని చెప్పండి x2 ఇంటూ y2 అనేటువంటి సూత్రాన్ని మనం ఉపయోగించడము జరుగుతుంది. ఇక్కడ తీసుకున్నటువంటి మొదటి సందర్భం ఇక్కడ x1 ఇది y1 ఇది ఏమో x2 ఇది y2 ఇవన్నీ కూడా x కాబట్టి x1 x2 y1 y2 కాబట్టి ఇలా ప్రతిక్షేపిద్దాం మనము. మరి x1 అంటే ఎంత చెప్పండి ఇక్కడ 10 కాబట్టి 10 ఇంటూ మరి y1 ఎంత చెప్పండి ఇక్కడ 20కి సమానం అవుతుంది. అదేవిధంగా x2 అంటే ఎంత చెప్పండి ఇక్కడ 5కి సమానం అవుతుంది. అదేవిధంగా y2 అంటే ఎంత మనము p అనుకున్నాం కాబట్టి p రాస్తుంది. ఇక్కడ మరి క్యాన్సల్ చేస్తే మనము 5 ఎక్కం 5 5 4 సో 20 10 ఇంటూ 4 ఎంత చెప్పండి 40 వస్తుంది. సో 40 ఈజ్ ఈక్వల్ టు p అంటే అర్థం ఇక్కడ 5 మంది ఆ పని చేయడానికి పట్టేటువంటి కాలం ఎంత అంటే 40 days అనమాట. మనం మామూలుగా మనము సో ఇంత లెక్క చేయకుండా కనీసం ఇక్కడ ఆలోచన చేయొచ్చు. మనము 10 members 20 days పడితే 5 members అంటే అర్థమైంది ఇక్కడ డబల్ కావాలంతే. ఇక్కడ మనకి ఇది 10లో సగం అయింది, ఇక్కడ 5 అయింది కదా, 20కి ఏం కావాలి డబల్ కావాలంతే ఇక్కడ. కాబట్టి 40 days అలా కూడా చేయొచ్చు మనం. అయితే మనకు ప్రాసెస్ తెలియాలి కాబట్టి ఈ విధంగా మీకు చెప్పడం జరిగింది. అంటే అన్నీ కూడా మనకి ఇటువంటివి ఇంత ఈజీగా అనేటువంటివి ఉండవు అనమాట. అందుకోసం మీకు ఈ విధంగా ప్రాసెస్ చెప్పడం జరిగింది. సూత్రం గుర్తుపెట్టుకోవాలా, x1 y1 ఇజ్ ఈక్వల్ టు x2 y2 సూత్రం మనం ఉపయోగించడం జరుగుతుంది విలోమానుపాతంలో. తర్వాత రెండో క్వశ్చన్ చూద్దాము. రెండో క్వశ్చన్ ఏమంటే ఒక ట్యాంకును నింపుటకు 6 కుళాయిలకు 1 గంట 20 నిమిషాల సమయం పడితే 5 కుళాయిలకు పట్టేటువంటి కాలము ఎంత అన్నది ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దాం మనము, ఇక్కడ మన కుళాయిలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాటిని ఫస్ట్ మనం x అనేటువంటి దాంతో సూచిద్దాం మనము. అదేవిధంగా ఇక్కడ కాలం ఏదైతే ఉంటుందని మనము సో y తో సూచించుకుందాం మనము. మరి ఫస్ట్ మనకి ఇక్కడ 6 కుళాయిలకు పట్టేటువంటి కాలం ఎంత చెప్పండి ఇక్కడ 1 గంట 20 నిమిషాలు. ఇక్కడ ఈ మొత్తాన్ని మనం నిమిషాలు మార్చుకుందాం మనము. 1 గంట అంటే ఎంత చెప్పండి ఇక్కడ 60 నిమిషాలు ప్లస్ 20 నిమిషాలు మొత్తం ఎంత చెప్పండి 80 నిమిషాలు. కాబట్టి 6 కుళాయిలకు పట్టేటువంటి కాలం ఎంత చెప్పండి 80 నిమిషాలు కాలం పట్టడం జరుగుతుంది. మరి 5 కుళాయిలకు పట్టేటువంటి కాలం ఎంత దాన్ని మనం p అనుకుందాం మనము. అయితే వీటి మధ్య సంబంధం ఫస్ట్ మనం గుర్తించాలి. ఈ అనుపాతంలో ఫస్ట్ గుర్తిద్దాం మనం. చూడండి ఇక్కడ మరి కుళాయిల సంఖ్య ఎక్కువైతే ఏమైతే చెప్పండి ఇక్కడ మనకి కుళాయిల సంఖ్య ఎక్కువైతే మనకి వాటర్ ఎక్కువగా వస్తుంది కాబట్టి అప్పుడు ఏమైతే మనకు తొందరగా ట్యాంక్ అనేటువంటిది నిండడము జరుగుతుంది. అర్థమైంది ఇక్కడ. సో కుళాయిల సంఖ్య ఎక్కువైతే మనకు సమయము తక్కువ పడుతుంది అంటే అర్థమైంది ఇక్కడ. వీటి మధ్య మనకు విలోమానుపాతం అనేటువంటి సంబంధం ఉంది కాబట్టి మళ్ళీ మనం అదే సూత్రం ఉపయోగిస్తాం. ఈ సూత్రం చెప్పండి x1 సో y1 ఇజ్ ఈక్వల్ టు x2 y2. మరి x1 అంటే ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ 6 ఉంది కాబట్టి 6 ఇంటూ y1 అంటే 80 ఉంది కాబట్టి 6 ఇంటూ 80 సో ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ x2 అంటే 5 తర్వాత y2 అంటే ఎంత మనం p అనుకున్నాం కాబట్టి p రాస్తుంది ఇక్కడ. మళ్ళీ క్యాన్సల్ చేస్తే మనం 5 ఎక్కం 5 5 ఎక్కం 5 ఇక్కడ 3 ఉంటుంది 30 అవుతుంది. సో 5 6 30 16 6 ఎంత చెప్పండి 96 కాబట్టి మనకు పట్టేటువంటి కాలం ఎంత చెప్పండి 5 కుళాయిలకు పట్టేటువంటి కాలం ఎంత అంటే 96 నిమిషాలు పట్టడం జరుగుతుంది. లేకపోతే మనము ఏం చేస్తుందని మనం గంటలో మారిస్తే 1 గంట 36 నిమిషాలు పట్టడము జరుగుతుంది. తర్వాత మూడవ ప్రశ్న చూడండి. మూడవ ప్రశ్న ఏముందంటే 48 ధాన్యం బస్తాల ఖరీదు రూపాయలు 16,800 అయితే 36 ధాన్యం బస్తాల ఖరీదు ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ మనం XY రాద్దాం. ఇక్కడ మనము x తర్వాత y అనమాట. మరి x అంటే మనము ధాన్యం బస్తాలు అనుకున్నాం మనము. ఫస్ట్ నేను చెప్పండి ఇక్కడ 48 బస్తాలు ఉన్నాయి. 48 బస్తాల ఖరీదు ఎంత చెప్పండి 16,800 రూపాయలు. తర్వాత 36 బస్తాల యొక్క ఖరీదు ఎంత మనం p అనుకుందాం మనము ఇదనమాట. అయితే చూడండి ఇక్కడ వీటి మధ్య సంబంధం ఏం చెప్పండి ఇక్కడ మరి ఒక బస్తా మనం 100 రూపాయలు అనుకుంటే 2 బస్తాలు ఎంత చెప్పినప్పుడు మనకు 200 రూపాయలు అవుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ ఏంది ఇక్కడ మనకు బస్తాల సంఖ్య పెరిగే కొద్దీ వాటి ధర పెరుగుతుంది కాబట్టి వీటి మధ్య సంబంధం ఏంటంటే మనకు అనులోమానుపాతం అనేటువంటి సంబంధం అనేటువంటిది వీటి మధ్యలో ఉంటుంది. కాబట్టి మనం వాడాల్సిన సూత్రం ఏం చెప్పండి x1 బై y1 ఇజ్ ఈక్వల్ టు x2 బై y2 అనే సూత్రాన్ని మనం ఉపయోగించడము జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలా. మరి ఇక్కడ ఏం చెప్పండి ఇవన్నీ xలు కాబట్టి x1 ఇది y1 x2 y2 కాబట్టి x1 అంటే ఏమో చెప్పండి ఇక్కడ 48 కాబట్టి 48 బై మరి y1 ఎంత చెప్పండి ఇక్కడ 16,800 సో ఈక్వల్ టు x2 అంటే ఎంత చెప్పండి ఇక్కడ 36 బై సో y2 అంటే ఎంత p అనుకున్నా కూడా p రాసిన ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం మనము. సో 12 36 12 48 ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు ఈ విధంగా. నెక్స్ట్ ఏముంది ఇక్కడ 4 16,800 కాబట్టి మళ్ళీ 4 ఎక్కం 4 4 16 4 2 8 0 0 కాబట్టి మనకు వచ్చిందంటే ఇప్పుడు సో 1/4200 ఇస్ ఈక్వల్ టు 3/p అనమాట. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది p ఇంటూ 1 సో p అవుతుంది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ 4200 ఇంటూ 3 కాబట్టి 3 0 0 3 0 0 సో 3 2 6 3 4 12 కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే 12,600 రూపీస్. అంటే అర్థమైంది ఇక్కడ 48 బస్తాల ఖరీదు మొత్తం మనకు 16,800 రూపాయలు అయినట్లయితే మరి 36 బస్తాల ఖరీదు ఎంత చెప్పండి 12,600 కావడము జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏముందంటే 36 మంది ఒక గోడను 16 రోజులలో నిర్మించగలరు. అదే గోడను 24 మంది ఎన్ని రోజులలో నిర్మించగలరు. ఫస్ట్ మన సందర్భాలు రాద్దాం మనం x1 తర్వాత y1 అనమాట. ఇక్కడ మరి x అంటే ఫస్ట్ 36 మంది తీసుకున్నాం మనము అంటే మంది అనమాట ఇక్కడ. సో 36 మంది వారికి పట్టే రోజు ఎంత చెప్పండి ఇక్కడ 16 days అనమాట ఇదనమాట. తర్వాత రెండో సందర్భం ఏముంది ఇక్కడ మనకి 24 మెంబర్స్ అనమాట. 24 మెంబర్స్
అదే పని చేయడానికి పట్టేటువంటి కాలం ఎంత దాన్ని మనం పి అనుకుందాం, మనం పి అనమాట. అయితే ఇక్కడ గమనించండి, ఇక్కడ మరి ఈ సందర్భం ఏమని చెప్పండి ఇది. సో మంది తర్వాత రోజులు ఇక్కడ అంటే ఎక్కువ మంది పనివారు ఏమైతే చెప్పండి, పనిని తక్కువ రోజులు పూర్తి చేస్తారు కాబట్టి వీటి మధ్య సంబంధం ఏంటంటే విలోమానుపాతం అనమాట. మరి మనం వాడేటువంటి సూత్రం ఏం చెప్పండి, x1 y1 = x2 y2 అనమాట. అయితే మీకు అందరికీ ఇక్కడ నోటెడ్ కావాలని మళ్ళీ చెప్తుంది ఇక్కడ సూత్రం అనేటువంటిది. కాబట్టి సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి, x1 y1 = x2 y2 విలోమానుపాతం సూత్రం అనమాట ఇది. మరి x1 మీకు ఏమని చెప్పండి, 36 కాబట్టి 36 × y1 అంటే ఏం చెప్పండి ఇది, కాబట్టి 16 = చెప్పండి x2 అంటే ఎంత, ఇక్కడ 24 అనమాట. మరి y2 అంటే ఎంత, సో p క్యాన్సల్ చేద్దాం మనము. 8 కొలబోతుంది ఇది, 8 కాదు, 8 2 16, 8 24 ఇక్కడ, తర్వాత 3 1 3 12, అప్పుడు 12 అంటే ఎంత చెప్పండి 24 వస్తుంది కాబట్టి 24 = p. కాబట్టి మరి 24 మెంబర్స్ అదే పని చేయడానికి పట్టేటువంటి కాలం ఎంత చెప్పండి 24 డేసే పడుతుంది వాళ్ళకి. కాబట్టి 36 మందికి పనికి పట్టేటువంటి కాలం ఎంత అంటే 16 రోజులు అయినట్లయితే అదే పని 24 మంది చేయడానికి పట్టేటువంటి కాలం ఎంత, 24 రోజులే మనకు పట్టడము జరుగుతుంది. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం మనం. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి క్వశ్చన్ అనమాట ఇది. ఒకసారి చూడండి, ఇక్కడ 5th క్వశ్చన్ ఏముందంటే 100 మంది విద్యార్థులు గల ఒక వసతి గృహంలో అంటే ఒక హాస్టల్లో 40 రోజులకు సరిపడేటువంటి ఆహారం కలదు. 4 రోజుల తర్వాత 20 మంది విద్యార్థులు అదనంగా చేరితే ఆ ఆహారం ఎన్ని రోజులకు సరిపోతుంది. అయితే చూడండి, ఇక్కడ ఒక హాస్టల్లో మొదటగా ఉన్నటువంటి మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత ఏంటంటే ఇక్కడ, సో 100 అనమాట. సరే ఇక్కడ రాదాం, ఫస్ట్ ఎక్స్ అనుకుందాం మనము. ఎక్స్ ఎంత ఇక్కడ మనకి ఎక్స్ తర్వాత వై అనమాట. అయితే హాస్టల్లో ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత ఇప్పుడు మొత్తము 100 మంది కాబట్టి మొత్తం విద్యార్థుల సంఖ్య 100 మంది కలరంట. మరి 100 మంది విద్యార్థులకు సరిపోయేటువంటి ఆహారం ఎన్ని రోజులకు సరిపోతుంది, అది మొత్తం అది 40 డేస్కు సరిపోవడము జరుగుతుంది. 100 మంది విద్యార్థులకు 40 రోజులు సరిపోయేటువంటి ఆహారం ఉంది ఇక్కడ. అయితే ఏమైంది ఇక్కడ 4 డేస్ తర్వాత వచ్చినటువంటి విద్యార్థుల సంఖ్య ఎంత మనకు 20 మెంబర్స్ అనమాట. కాబట్టి మరి 4 డేస్ తర్వాత 100 మందికి మిగిలినటువంటి ఆహారం ఎన్ని రోజులకు సరిపోతుంది చెప్పండి, అది 36 రోజులకు సరిపోవడం జరుగుతుంది. అంటే 4 డేస్ అయిపోయినాయి కదా ఇప్పుడు. అంటే 4 డేస్ అయిపోతే 100 మంది విద్యార్థులు అలాగే ఉన్నారు ఇక్కడ. మరి ఒకవేళ 20 మెంబర్స్ రాకుండా ఉండింటే ఆ ఆహారం ఎన్ని రోజులు సరిపోయేటువంటి వాళ్ళకు 100 మందికి 36 రోజులు. కాబట్టి 4 డేస్ తర్వాత 100 మందికి ఆహారం అనేటువంటి 36 రోజులు సరిపోయేటువంటిది. కానీ విద్యార్థుల సంఖ్య 20కి పెరగడం వల్ల ఏమైనప్పుడు విద్యార్థుల సంఖ్య మొత్తము 100 + 20 అంటే మొత్తం మనకు 120 మంది కావడం జరిగింది. కాబట్టి 100 మందికి 36 రోజులకు సరిపోయేటువంటి ఆహారం అనేటువంటిది 120 మంది విద్యార్థులకు ఎన్ని రోజులకు సరిపోవడం జరుగుతుంది. దాన్ని మనము పి అనుకుందాం ఇంతకుముందాకనే వల్ల మనం. సో అర్థమైంది అనుకుంటా నేను. 100 మందికి ఫస్ట్ ఏమైంది ఇక్కడ మనకు 45 డేస్కి సరిపోయేటువంటి ఆహారం ఉంది ఇక్కడ. అయితే 4 డేస్ గడిచిపోయినాయి. దాని తర్వాత ఏమైంది ఇక్కడ అదే 100 మందికి మిగిలిన ఆహారం 36 డేస్కి సరిపోతుంది. కానీ 20 మెంబర్స్ ఎక్కువ రావడం వల్ల ఆ 36 డేస్కి సరిపోయేటువంటి ఆహారము ఈ 120 మెంబర్స్కి ఎన్ని రోజులకు సరిపోవడము జరుగుతుంది. దీని ఏం చేస్తాం ఫస్ట్ మనం చూద్దాం. మనం వీటి మధ్య సంబంధం ఏంటి మరి చూడండి, ఇక్కడ విద్యార్థుల సంఖ్య పెరిగితే ఆహారం సరిపోయేటువంటి రోజుల సంఖ్య ఏం కావాలి మనకు తగ్గాలి. ఎందుకోసం అంటే ఎక్కువ మంది ఉంటే ఏమవుతుంది మనకు ఆహారము, సో మనకి స్థిరంగా ఆహారం ఉన్నట్లయితే ఎక్కువ మంది వస్తే ఏమవుతుంది మనకు తక్కువ వస్తుంది కాబట్టి తక్కువ రోజులకు సరిపోతుంది అనమాట. కాబట్టి సో వీటి మధ్య సంబంధం ఏంటంటే మనకు విలోమానుపాతము. కాబట్టి ఈ రెండు విలువలు తీసుకొని మనము ఈ యొక్క విలోమానుపాతం సూత్రం ద్వారా మనం పి యొక్క విలువను కనుగొనడం జరుగుతుంది. కాబట్టి ఇది x1, ఇది y1, ఇది x2 y2గా తీసుకుంటాం. మరి సూత్రం ఏంటి, సో x1 × y1 = x2 × y2 సూత్రమే వాడతాం మనం. కాబట్టి x1 అంటే ఎంత ఇక్కడ 100 కాబట్టి సో 100 × y1 అంటే ఎంత 36 అనమాట. ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ 120 మెంబర్స్ ఇంటూ పి అనమాట. అంటే 100 మందికి 36 రోజులు సరిపోతే 120 మందికి ఇదే ఆహారము ఎన్ని రోజులకు సరిపోతుంది, ఇక్కడ ఎన్ని డేస్కి సరిపోతుంది అనమాట. ఇక్కడ పి అనుకుందాం అనుకుంటు మనము. మరి పి అంటే ఏమొస్తుంది చెప్పండి, పి = ఉత్తరకొస్తే భాగిస్తుంది కాబట్టి సో 100 × 36/120 రాస్తుంది ఇక్కడ. చూడండి ఇక్కడ మరి 1010 క్యాన్సర్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ 36 పెట్టి ఉంది ఇక్కడ 12 12 36 కాబట్టి 10 × 3 అంటే చెప్పండి 30. కాబట్టి 120 మెంబర్స్ విద్యార్థులు ఉన్నట్టు 20 మెంబర్స్ ఎక్కువ వచ్చినట్టయితే ఆ ఆహారం వాళ్ళకు 30 డేస్కు సరిపోవడము జరుగుతుంది. ఒకవేళ విద్యార్థులు రాకుంటే 100 మందికి 36 డేస్కి సరిపోయేటువంటిది. కానీ 20 మెంబర్స్ ఎక్కువ రావడం వల్ల ఇదే 36 రోజుల ఆహారం ఏమైంది వాళ్ళకు కేవలము 30 రోజులకు మాత్రం సరిపోవడము జరుగుతుంది. సో నెక్స్ట్ 6వ క్వశ్చన్ చూడండి, ఇది కూడా సేమ్ ఇంతకుముందు లెక్కలేకనే అనమాట. చూడండి ఇక్కడ ఒక పనిని 18 మంది 20 రోజులలో పూర్తి చేయగలరు. 8 రోజుల తర్వాత మిగిలిన పనిని 6 రోజులలో పూర్తి చేయాలంటే ఎంతమంది పనివారు అదనంగా అవసరము అవుతారు. చూడండి ఇక్కడ ఫస్ట్ మనం అర్థం చేసుకోండి. ఒక పనిని 18 మంది 20 రోజులలో పూర్తి చేయగలరంట. అయితే 8 రోజులు అంటే 8 రోజులు పని చేసిన తర్వాత మిగిలిన పనిని 6 రోజుల్లోనే పూర్తి చేయాలంటే ఇంకా ఎంతమంది అదనంగా పనివారు అవసరము పడతారు. ఫస్ట్ ఇంత మనం ఇది XY తీసుకుందాం మనము. మరి XYలలో ఫస్ట్ ఏమని చెప్పండి మనకి మొత్తం ఎంతమంది ఇక్కడ 18 మెంబర్స్ కాబట్టి
మరి 18 మెంబర్స్కి పట్టేటువంటి కాలం ఎంత చెప్పండి? సో 20 డేస్ అనమాట. అయితే ఏమని చెప్పండి ఇక్కడ 8 డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ మనకు 8 డేస్ కంప్లీట్ అయినాయంట. మరి 8 డేస్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మిగిలిన పని ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి? ఇక్కడ 12 డేస్ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ 12 డేస్ ఈ పని ఎవరు చేయాలి? యాక్చువల్గా 18 మందే చేయాలి వారు. అర్థమైందా ఇక్కడ? సో 18 మందికి పూర్తి పనికి పట్టేటువంటి కాలం ఏంటంటే 20 డేస్ అనమాట. పక్కన పెట్టిద్దాం మనము. అయితే 8 డేస్ పూర్తిగా పని చేసిన 8 డేస్ పని చేసిన తర్వాత మిగిలినటువంటి కాలం ఎంత? 12 డేస్ ఉంటుంది. ఆ పని కూడా ఎవరు పూర్తి చేయాలి? యాక్చువల్గా 18 మందే పూర్తి చేయాలి. కానీ మనకేమంటే ఇక్కడ వాళ్ళు ఈ 12 రోజులు కాకుండా కేవలము 6 రోజుల్లో మాత్రమే పూర్తి చేయాలంటే ఈ 18 మందికి ఇంకా ఎంతమంది అదనంగా అవసరమని చెప్పి అడగడం జరిగింది అక్కడ. అయితే చూడండి, దాన్ని మనము పి అనుకుందాం మనం, అంటే మొత్తం పని వారు మనం పి అనుకుందాం మనము. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ? సేమ్ వీటి మధ్య సంబంధం మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మంది తర్వాత కాలము అంటే రోజులు వస్తే వాటి మధ్య ఖచ్చితంగా మనకు విలోమానుపాతం ఉంటుంది. కాబట్టి రెండింటి మనం విలోమానుపాతం కనుక్కున్నాం మనము. ఇదేంటి? x1 x2 y1 y2 డైరెక్ట్ రాసు. ఇక్కడ x1 ఇంటూ y1 అంటే సో 18 ఇంటూ 12 ఈక్వల్ ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ p ఇంటూ 6 రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తాం మనం? క్యాన్సల్ చేస్తే సో 6 ఎక్క 6 6 రెంట్ల 12, ఇప్పుడు 18 రెంట్ల అంటే ఇప్పుడు 36 అనమాట. కాబట్టి 36 ఈజ్ ఈక్వల్ టు పీ కావడం జరిగిందంటే అయితే మనకి ఇక్కడ పి అంటే మనకు సో 18 మంది 12 డేస్లో పనిచేస్తే 36 మంది 6 రోజులు పని చేయడము జరుగుతుంది. కానీ మొత్తం 36 మంది 6 రోజుల్లో పూర్తి చేస్తారు. కానీ మనకు ఆల్రెడీ ఎంతమంది ఉన్నారో చెప్పండి? ఇక్కడ 18 మంది ఉన్నారు. కాబట్టి ఈ 36కి మనం 18 తీసేస్తే ఇంకా ఏం కావాలి మనకు? ఏమొస్తుంది ఆన్సర్? మనకు 18 రావడం జరుగుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ ఈ 18 మందికి మరో 18 మంది వచ్చి చేరడం వల్ల ఆ పని మనకు 12 డేస్ పని కేవలం 6 రోజుల్లో కంప్లీట్ కావడము జరుగుతుంది. కాబట్టి అదనంగా మనకు కావాల్సినటువంటి వారు ఎంతంటే ఇక్కడ 18 మంది. అయితే చూడండి ఇక్కడే డైరెక్ట్ చేయొచ్చు మనం. 18 మందికి 12 డేస్ టైం పట్టింది. 6 డేస్కి పట్టేటువంటి కాలం ఎంత? ఇది దీంట్లో తగ్గింది. ఇక్కడ అప్పుడు ఏం కావాలి? ఇక్కడ ఆటోమేటిక్గా ఇది డబల్ కావాలి అంతే. 12లో సగం ఎంత? 6 కాబట్టి మరి 18కి ఏం చేస్తాం మనం? డబల్ చేస్తాం. ఎందుకోసం చెప్పండి? ఇక్కడ విలోమానుపాతం కాబట్టి ఈ రాశి ఇక్కడ తగ్గితే ఏం కావాలి? ఆటోమేటిక్ ఇక్కడ రాశి అనేట్టు పెరగాలి. కాబట్టి 12లో హాఫ్ ఇది, 18కి ఏం కావాలి? డబల్ కావాలి అంతే. కాబట్టి 18కి డబల్ ఎంత? 36. కాబట్టి 36లో 18 మంది తీస్తే మనకి ఏమొస్తుంది? 18 రావడము జరుగుతుంది అనమాట. ఇది కూడా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇచ్చిన ఇక్కడ 30 మంది ఒక పనిని 30 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే పనిని 15 మంది ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి? ఈజీ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఎక్స్ వై తీసుకుంటే మనము సో డైరెక్ట్ చేద్దాం ఇక్కడ మనము. సో 30 మందికి 30 రోజులు టైం పడుతుంది. కానీ ఇక్కడ ఏమైంది? ఇక్కడ 15 మెంబర్స్ వచ్చినారు అంతే. ఇక్కడ దీంట్లో సగం అయితే ఇక్కడ దీనికి ఏం చేయాలి? మనం డబల్ చేస్తాం మనం. కాబట్టి దీంట్లో ఇది సగం అయితే ఏం కావాలి? ఇది ఆటోమేటిక్గా డబల్ కావాలి. కాబట్టి 15 మంది ఎన్ని రోజులు చేస్తారు కదా? దాన్ని 60 డేస్లో పూర్తి చేయడము జరుగుతుంది. కాబట్టి 30 మెంబర్స్ 30 డేస్లో పూర్తి చేసినట్లయితే 15 మెంబర్స్ 60 డేస్లో దాన్ని పూర్తి చేయడము జరుగుతుంది. ఇది కూడా సేమ్ 6th ప్రాబ్లం లాగా ఉంచండి. ఇక్కడ ఏమిచ్చిన క్వశ్చన్ 60 మంది ఒక పనిని 20 రోజులలో పూర్తి చేస్తారు. 5 రోజుల ముందుగానే పని పూర్తి కావాలంటే ఎంతమంది పనివారు అదనంగా అవసరము? మరి ఎక్స్ ఇక్కడ వై తీసుకుంటే మనము మరి ఎక్స్ అంటే ఫస్ట్ అంతా 60 మెంబర్స్ వాళ్ళు చేసేటువంటి కాలం ఎంత చెప్పండి? 20 డేస్ అనమాట. మరి 5 డేస్ కంటే ముందే పని కావాలంటే ఏం చేస్తాం మనం? 20 డేస్ పడుతుంది యాక్చువల్. కానీ ఎంత కావాలి మనము? 15 డేస్ లోపలే పూర్తి కావాలంటే 20 కంటే 5 డేస్ ముందంటే అర్థమైంది ఇక్కడ 15 డేస్. కాబట్టి మరి 15 డేస్లో పని పూర్తి చేయాలి ఎంతమంది కావాలి? మనం పి అనుకుంటాం మనం. కాబట్టి సేమ్ ఇంతకుముందులాగా వీటి మధ్య సంబంధమైంది విలోమానుపాతం కాబట్టి x1 y1 = x2/2 కాబట్టి మరి x1 y1 అంటే ఏమొస్తుందో చెప్పండి? ఇక్కడ 60 × 20 ఈక్వల్ ఏమొస్తుందో చెప్పండి? p × 15 అనమాట. క్యాన్సల్ చేస్తే 15 ఎక్కం 15 15 4 60 4 × 20 అయితే చెప్పండి 80 వస్తుంది. కాబట్టి p అంటే ఎంత మనకు? సో 80 వచ్చింది. మరి యాక్చువల్గా ఉన్నటువంటి పనివారు ఎంతమంది? మొత్తం ఇక్కడ 60 మంది ఉన్నారు. కానీ ఎంతమంది కావాలి మనకు? 80 మంది కావాలి. కాబట్టి మరి అదనంగా ఎంతమంది కావాలంటే మనకు 80 - 60 అంటే మనకు 20 మంది అదనంగా మనకు కావాల్సినటువంటి పనివారు అవసరము. తర్వాత 9th క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్ ఏమందంటే 8 మందికి 20 రోజులకు కావాల్సినటువంటి ఆహారం రూపాయలు 4,800 రూపాయలు. అయితే 12 మందికి 15 రోజులకు కావాల్సినటువంటి యొక్క ఆహారం యొక్క వెల ఎంత అన్నాడు ఇక్కడ. అయితే 8 మందికి 20 రోజులకు కావాల్సినటువంటి ఆహారం వెల ఎంత అయిపోయింది ఇక్కడ? 4,800 రూపీస్ అంటే. అదేవిధంగా 12 మందికి 15 డేస్కి అవసరమైనటువంటి ఆ యొక్క ఆహారం ధర ఎంత అన్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ చూడండి ఇక్కడ 2 సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక్కొక్క సందర్భంలో మనకు 3 వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి మంది, తర్వాత రోజుల, తర్వాత వాటి వాల్యూ అనమాట ఇక్కడ. తర్వాత అదేవిధంగా రెండో సందర్భంలో కూడా మంది, తర్వాత రోజుల, తర్వాత వాటికి కావాల్సినటువంటి ధర అనమాట ఇక్కడ. అయితే ఇక్కడ 2 సందర్భాలు చెప్తే ఫస్ట్ మనము ఇందులో ఇచ్చినటువంటి ఇది యాక్చువల్గా మిశ్రమానుపాతం అనమాట. ఇది మిశ్రమానుపాతం అంటే అర్థమైంది ఇక్కడ. సో అందులో ఉన్నటువంటి అంశాల మధ్యలో కొన్నిసార్లు అనులోమానుపాతం, కొన్నిసార్లు విలోమానుపాతం, లేకపోతే రెండు కూడా కలిసి ఉండొచ్చు అనమాట ఇక్కడ. అర్థమవుతుందా? సో ఉన్నటువంటి అన్ని విలువల మధ్య అనులోమానుపాతం అని ఉండవచ్చు, లేకపోతే 1 2 3 కాబట్టి వాటి మధ్య అనులోమానుపాతం, లేకపోతే వాటి మధ్య విలోమానుపాతం, లేకపోతే ఆ అనులోమానుపాతము విలోమానుపాతం కూడా కలిసి ఉండొచ్చు అనమాట. కాబట్టి సో దీని ఏమంటారంటే మిశ్రమానుపాతం అంటారు అనమాట. అయితే ఇక్కడ మనకు మొదటి సందర్భంలో ఉన్నటువంటి ఈ మంది ఏదైతే ఉందో దాన్ని మనం ఫస్ట్ మనం m1 అనుకుంటాం. మనము m1 = సో 8గా తీసుకుందాం మనం. తర్వాత
సో ఇదేంటో ఏదైతే డేస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం D1 ఈజ్ ఈక్వల్ టు సో 20 అనుకుందాం. తర్వాత ఈ వెల ఏదైతే దాన్ని మనం W1 అనుకుంటే సో W1 ఈజ్ ఈక్వల్ టు 4800 రూపీస్ అనమాట. తర్వాత రెండో సందర్భం ఏమైంది ఇక్కడ మనకు సో మంది 12 మంది కాబట్టి M2 అనుకుంటాం మనం. M2 ఈజ్ ఈక్వల్ టు 12 మెంబర్స్ అనమాట. అదేవిధంగా డేస్ మీకు ఎందుకంటే 15 డేస్ కాబట్టి సో D2 ఈజ్ ఈక్వల్ టు ఇంత 15 డేస్ అనుకున్నాము. తర్వాత ఈ వెలని దాన్ని మనము సో W2 అనుకుందాము. ఇది కూడా మనకి ఇది కావాలా కాబట్టి దీన్ని క్వశ్చన్ మార్క్ పెట్టేసి ఇక్కడ. అయితే ఈ విధంగా మిశ్రమానుపాతంలో ఉన్నప్పుడు ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకు సూత్రం ఏంటంటే సో M1 D1 బై W1 ఈజ్ ఈక్వల్ టు M2 సో D2 W2 అనే సూత్రాన్ని ఉపయోగిస్తాం మనం. దీన్ని విలువలు ప్రతిక్షేపిద్దాం మనము. మరి M1 అంటే ఇక్కడ 8 వస్తుంది కాబట్టి 8 ఇంటూ సో D1 అంటే 20 బై W1 అంటే ఇక్కడ వీటి విల కాబట్టి 4800 రూపీస్ అనమాట. తర్వాత ఇక్కడ ఏముంది ఇక్కడ M2 అంటే మనకు 12 ఉంది. తర్వాత M2 ఎంత ఇక్కడ 15 తర్వాత బై W2 మనకు కనుక్కోవాలి కాబట్టి ఎట్లా రాస్తుంది W2 అనమాట ఇక్కడ. సో వీటిని క్యాన్సల్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ. చూడండి ఇక్కడ ఈ జీరో క్యాన్సల్ ఇక్కడ. నెక్స్ట్ ఏముంది ఇక్కడ 8 ఎక్కం సో 8 6 48 6 0 ఇక్కడ మళ్ళీ క్యాన్సల్ చేస్తే 2 ఎక్కం 2 30 కాబట్టి ఇక్కడ ఏముంది ఇక్కడ 1/30 ఇక్కడ ఏముంది 12 ఇంటూ 15 బై W2 అనమాట. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది W2 ఇంటూ 1 W2నే వస్తుంది ఇక్కడ. మరి అక్కడ పోతే ఏమొస్తుంది 30 ఇంటూ 12 ఇంటూ 15 అంటే 12 ఇంటూ 15 ఇంటూ సో 30 అనమాట. 12 15 180 ఇంటూ 30 18 54 తర్వాత సో వీటి విలువ మనకి ఎంతంటే 5400 రూపీస్. కాబట్టి మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఎంతంటే 5400 రూపీస్ అంటే అర్థమైంది. ఇక్కడ 12 మందికి 15 రోజులకు అవసరమైనటువంటి ఆహారం విలువ ఎంతంటే మనకు 5400 రూపీస్. కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో M1 D1 బై W1 ఈక్వల్ టు M2 D2 బై W2 అనే సూత్రాన్ని మనం ఇక్కడ ఉపయోగించడము జరిగిందనమాట. మనం ఇదే లెక్క మనం సాధారణ పద్ధతి ప్రకారం చూద్దాం మనము. అయితే ఇక్కడ ఫస్ట్ ఎవరు మంది ఉన్నారు కదా, ఇక్కడ మంది అని రాద్దాం. ఇక్కడ మనం మంది తర్వాత ఇక్కడ ఏం చెప్పిన తర్వాత రోజులు తర్వాత వేల అనమాట. మంది రోజులు వేల ఇవి మనకు ఉన్నటువంటి సో 3 అంశాలు అనమాట. అయితే ఫస్ట్ ఎంతమంది చెప్పండి ఇక్కడ సో 8 మందికి ఎన్ని రోజులు చెప్పండి ఇక్కడ 20 డేస్కు కావాల్సినటువంటి ఆహారం ధర ఎంత చెప్పండి ఇక్కడ 4800 రూపీస్ అనమాట. తర్వాత చూడండి ఇక్కడ నెక్స్ట్ ఏముంది ఇక్కడ 12 మందికి ఎన్ని రోజులు చెప్పండి ఇక్కడ 15 డేస్కు కావాల్సినటువంటి ఆహారం యొక్క ధర ఎంత అంటే దాన్ని మనము సో ఎక్స్ అనుకుందాం మనము. అయితే ఇప్పుడు మనం ఏదైతే విలువ కనుక్కుంటాం ఫస్ట్ ఏం చేస్తాం మనము ఏదైతే విలువ కనుక్కోవాలో మనము ఎక్స్ ఇక్కడ ఎక్కడైతే ఉంటుందో అంటే లేనటువంటి రాశి ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ మనము ఇక్కడ రాసుకుందాం. మనం ఏం చెప్పండి ఫస్ట్ ఇక్కడ వీటి నిష్పత్తి తీసుకుంటాం మనం 4800 ఎక్స్గా రాసుకుంటాం మనము. గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం ఏదైతే విలువ మనకి ఇవ్వలేదో దాని చరరాశి అనుకుని ఇక్కడ కనుక్కుంటామో దాన్ని మనము ఆ నిష్పత్తిని ముందుగా తీసుకుంటామంటే వెలని తీసుకుంటాం మనం. కాబట్టి వెల ఈక్వల్ ఇక్కడ ఈక్వల్ ఏం రాస్తాం మనము. అయితే చూడండి ఇక్కడ మనం కలుపుకోవాల్సినటువంటి విలువ ఏదైతే ఉంటుందో మిగతా 2 విలువలు ఏవైతే ఉన్నాయో ఈ విలువకు ఏ అనుపాతంలో ఉందో ఫస్ట్ మనం గ్రహించాలి మనం. కాబట్టి వెల తర్వాత ఫస్ట్ మంది తీసుకుందాం మనం. వెల అంటే అర్థమైంది ఇక్కడ ధర కాబట్టి లేకుంటే డబ్బులు కాబట్టి మరి డబ్బులు మంది అంటే అర్థమైంది వీటి మధ్య సంబంధం ఒకసారి చూడండి. ఇక్కడ మీరు మనం పెట్టేటువంటి ఖర్చు ఎక్కువైందంటే అర్థమైంది ఇక్కడ అక్కడ ఉన్నటువంటి మంది సంఖ్య కూడా ఎక్కువ అవుతుంది అంటే అర్థమైంది ఇక్కడ మనం పెట్టేటువంటి డబ్బులు ఎక్కువైతే అక్కడ ఉన్నటువంటి మంది కూడా ఎక్కువగా ఉంటారని అర్థం. కాబట్టి వాటి మధ్య సంబంధం ఏంది ఇక్కడ అనులోమానుపాతంలో ఉంటాయి. కాబట్టి అనులోమానుపాతంలో ఉంటే ఏం చేస్తాం మనము ఈ మంది ఏదైతే ఉందని మనము అదే విధంగా ఏం మార్చకుండా అదే నిష్పత్తిని రాస్తామంటే అర్థమైంది ఇక్కడ 8:12గా రాసుకోవాలి. తర్వాత ఈజాస్ట్ ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏమని చెప్పండి ఇక్కడ సో వెలకు తర్వాత మళ్ళీ రోజులు కూడా మధ్య సంబంధం తీసుకుంటాం మనం. చూడండి ఇక్కడ మరి మనం పెట్టేటువంటి ఖర్చు ఎక్కువ ఉన్నట్లయితే ఏమైతే మనకి ఎక్కువ రోజులు మనకు అది సో ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి వీటి మధ్య సంబంధం ఏంటి ఇక్కడ వీటి మధ్య సంబంధం కూడా మనకి ఏముందంటే ఇక్కడ అనులోమానుపాతంలోనే ఉంది. అంటే మన డబ్బులు ఎక్కువ పెట్టాలంటే ఏం చేస్తాం మనము ఎక్కువ రోజులు కూడా డబ్బులు పెడుతూ పోతామని ఎక్కువ రోజులు కూడా దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. కాబట్టి సో వెల పెరిగితే రోజుల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి వీటి మధ్య సంబంధం కూడా మనకు అనులోమానుపాతం కాబట్టి ఆ యొక్క నిష్పత్తిని అదేవిధంగా రాస్తాం. మళ్ళీ మనం 20:15గా రాస్తాము. తర్వాత వీటి యొక్క బహుళ నిష్పత్తి కనుక్కుంటాం మనం. మరి ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ 4800 ఎక్స్ ఈక్వల్ ఏమొస్తుంది ఇక్కడ బహుళ నిష్పత్తి మీకు చెప్పిన ఇంతకుముందు నేను. సో పూర్వ పదాల లబ్ధము 8:20 సో 8:20 నెక్స్ట్ టైం రాస్తాం 12:15 అనమాట. కాబట్టి సో 12:15 తర్వాత ఏం చేస్తాం వీటిని మనము సో నిష్పత్తిగా రాసినట్లయితే మనం బైగా రాసినట్లయితే 4800 బై ఎక్స్ ఈక్వల్ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ సో 8:20 బై ఎంత వస్తుంది ఇక్కడ 12:15 రావడము జరుగుతుంది. ఇప్పుడు క్యాన్సల్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. క్యాన్సల్ చేద్దాము 5×3 = 15 5×4 = 20 తర్వాత నెక్స్ట్ తర్వాత 4 ఎక్కం 4 సరే ఇక్కడ 4 గంటలు పెడదాం మనము. సో 8తో క్యాన్సల్ చేద్దాము 8 ఎక్కం 8 8 6 48 కాబట్టి 0 ఇక్కడ తర్వాత రాద్దాం మనము 600 బై ఎక్స్ ఈక్వల్ ఎంత ఉంది ఇక్కడ 4 × 4 బై
సో 12 ఇంటూ 3 ఉంది, మళ్ళీ క్యాన్సిల్ చేద్దాం మనము 4 ఎక్కం 4 ముళ్ళ కాబట్టి 3 ముళ్ళ ఎంత చెప్పండి 9 వస్తుంది ఇక్కడ. సో 9 ఇంటూ 600 ఎంత వస్తుంది చెప్పండి, 9 6 54 కాబట్టి 5400 ఈక్వల్ ఇక్కడ ఏముంది ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ x ఇంటూ 1 ఎంత x కాబట్టి మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఎంత అంటే 5400. ఈ విధంగా కూడా చేయొచ్చు మనం, ఇది పద్ధతి ప్రకారము మనము సో నార్మల్ ప్రాసెస్ ప్రకారం చేసేటువంటి మెథడ్ అనమాట ఇది. తర్వాత మరొక సందర్భం సంబంధించిన మరొక లెక్క చూడండి. ఇక్కడ 24 మంది పనివారు రోజుకు 6 గంటలు వంతున పనిచేస్తూ 14 రోజులలో ఒక పనిని పూర్తి చేయగలరు. అయితే రోజుకు 7 గంటలు పనిచేస్తూ 8 రోజులలో పూర్తి చేయాలన్నా ఎంతమంది పనివారు అవసరము? ఇక్కడ చూడండి, ఇక్కడ మంది ఏదైతే ఉన్నారో ఇంతకుముందు లాగా మనం దాన్ని M1 అనుకుందాం మనము. సో M1 ఈజ్ ఈక్వల్ టు 24 మెంబర్స్ అనమాట. తర్వాత సో ఎన్ని గంటలు చెప్పండి వాళ్ళు పనిచేసేది 6 గంటలు కాబట్టి మనము సో H1 అనుకున్నాం మనం. H1 ఈజ్ ఈక్వల్ టు 6 అవర్స్ అనమాట. అదేవిధంగా ఎన్ని రోజులు చెప్పండి ఇక్కడ 14 డేస్ కాబట్టి D1 అనుకుందాం మనం. D1 ఈజ్ ఈక్వల్ టు 14 డేస్ రాసుకుంటాం ఇక్కడ. తర్వాత సో రెండో సందర్భం ఏముంది ఇక్కడ రోజుకు 7 గంటలు అంట, అంటే H1 కాబట్టి మనకి ఎంత ఇక్కడ H2 ఈక్వల్ మనకు 7 అవర్స్ అంటే. అదేవిధంగా 8 డేస్ ఇక్కడ కాబట్టి D2 ఈజ్ ఈక్వల్ మనకు సో 8 అనమాట. అదేవిధంగా సో ఎంతమంది పని వారంటే మనకి M2 కావాలి మనకి కాబట్టి M2 ఈజ్ ఈక్వల్ అట్లా పెట్టేద్దాం మనము. సో మరి ఈ విధంగా మనకి M1 H1 D1 ఇచ్చినప్పుడు వాటి మధ్య సూత్రం ఏంటంటే M1 ఇంటూ D1 ఇంటూ H1 సో ఈక్వల్ టు M2 ఇంటూ D2 ఇంటూ H2 అనే సూత్రం ఉపయోగిస్తాం మనము. ఎందుకంటే మనకి అవర్స్ ఇచ్చినాడు కాబట్టి మనం ఇది వాడతాం అనమాట మనం. M1 అంటే ఎంత అయిపోయింది ఇక్కడ 24 కాబట్టి సో 24 ఇంటూ 6 ఇంటూ H అంటే ఇక్కడ H1 అంటే 14 సో ఈక్వల్ ఇక్కడ మనకి M2 కావాలి అంటే రాస్తుంది ఇక్కడ. తర్వాత ఇంటూ D2 అంటే ఎంత 8 ఉంది. అదేవిధంగా H2 అంటే ఎంత అయిపోయింది 7 కాబట్టి 7 రాసిన ఇక్కడ. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం మనము. సో 7 ఎక్కము 7 2 14 మళ్ళీ ఇక్కడ 8 ఎక్కము తర్వాత 8 3 24 కాబట్టి సో 3 6 18 18 2 36 కాబట్టి సో మనకి M2 విలువ మనకి ఎంతంటే 36కు సమానం కావడము జరిగిందంటే అర్థమైంది. ఇక్కడ రోజుకు 7 గంటలు పనిచేస్తూ 8 రోజులు పూర్తి చేయాలంటే మనకి ఎంతమంది కావాలా సో 36 మంది పనివారు కావడము జరుగుతుందన్నమాట. అదేవిధంగా దీనికి మనం సాధారణ పద్ధతి చూద్దాం మనము. మరి ఇక్కడ మంది కాబట్టి సో ఫస్ట్ మంది రాసుకుని ఇక్కడ మంది, తర్వాత నెక్స్ట్ ఏం చెప్పండి ఇక్కడ సో గంటలు ఇక్కడ, తర్వాత నెక్స్ట్ ఏమైనా తర్వాత సో రోజులు అనమాట. ఇక్కడ రాసుకుంటే 3 సందర్భాలు ఉన్నాయి కాబట్టి మరి ఫస్ట్ ఎంతమంది చెప్పండి ఇక్కడ 24 మంది ఎన్ని గంటలు పనిచేస్తారు చెప్పండి వాళ్ళు 6 గంటలు పనిచేస్తారు. ఎన్ని రోజులు చెప్పండి ఇక్కడ 14 డేస్ అనమాట. తర్వాత సెకండ్ సందర్భం ఏమైంది ఇక్కడ మనకు కావాల్సిన మంది కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ అనుకుంటాం, దీన్ని మనకు తెలియదు కాబట్టి ఎక్స్. తర్వాత వీరు పనిచేసేటువంటి గంటలు ఇక్కడ 7 గంటలు కాబట్టి 7 అవర్స్. తర్వాత సో వాళ్ళు చేసేటువంటి పని ఎన్ని రోజులు చెప్పండి ఇక్కడ 8 డేస్ కాబట్టి 8 డేస్ అనమాట. ఇప్పుడు మనకి ఎక్స్ ఇక్కడ ఉంది కాబట్టి వీటి నిష్పత్తి ముందుగా రాసుకుంటాం మనము. కాబట్టి సో 24:x అనమాట. ఈక్వల్ ఏం రాస్తాం ఇక్కడ మనము. సరే మనం ఏదైతే కనుక్కోవాలో దానికి మిగతా 2 విలువలు ఏ విధంగానే ఫస్ట్ తెలుసుకోవాలి మనం. కాబట్టి మంది ఎక్కువైతే వారు పనిచేసేటువంటి గంటల యొక్క సంఖ్య కూడా తగ్గాలి. ఎందుకోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇద్దరు పనివారు ఒక పనిని 4 అవర్స్లో పూర్తి చేసినట్లయితే, ఇద్దరు పనివారు ఒక పనిని 4 గంటల్లో పూర్తి చేసినట్లయితే మరి 8 మంది పని వాళ్ళు ఏం చేసేటప్పుడు కేవలము అర్ధ గంటలో మాత్రమే పూర్తి చేయడము జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మంది ఎక్కువైతే వారు చేసేటువంటి గంటల సంఖ్య తగ్గుతుంది అంటే అర్థమైంది. ఇక్కడ మందికి గంటలకు మధ్య సంబంధం అని చెప్పి ఇక్కడ విలోమానుపాతం ఉంది కాబట్టి ఏం చేస్తామని నిష్పత్తి ఇదే రాసుకుంటాం మనము, దాన్ని తిప్పి రాసుకుంటాం. మనం ఇప్పుడు ఏమొస్తా చెప్పండి, సో ముందు 7 రాయాలి మనం, 7:6గా రాసుకుంటాము ఈజెస్ట్. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇదే దానికి రోజులో కూడా మనము వాటి మధ్య సంబంధం అనుకుంటాం మనం. మరి మంది ఎక్కువైతే పని చేయడానికి పట్టేటువంటి రోజులు ఏమైతే చెప్పండి తగ్గుతుంది, ఎందుకంటే ఎక్కువ మంది పని వాళ్ళు ఏమైతే చెప్పండి తక్కువ రోజుల్లో పూర్తి చేస్తారు. కాబట్టి వీటి మధ్య సంబంధం కూడా మనకి ఏముంది ఇక్కడ విలోమానుపాతం ఉంది కాబట్టి ఏం చేస్తాం దీన్ని కూడా మనం తిప్పి రాసుకుంటాం. కాబట్టి సో 8:14 అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాము ఈ 2 నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి కనుక్కోవడము జరుగుతుంది. మరి బహుళ నిష్పత్తి ఏమో చెప్పండి ఇక్కడ సో 7:8 7:8 ఈస్ట్ ఎంత చెప్పండి ఇక్కడ 6:14 6:14 ఇప్పుడు చెప్పండి ఇక్కడ 24:x సమానం కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది మనం బైగా రాసుకుంటే మనము 24/x = ఇక్కడ 7:8/6:14 క్యాన్సల్ చేద్దాం వల్ల మనం. సో 7 ఎక్కం 7 7 2 14 తర్వాత ఇక్కడ సో 8 ఎక్కము 8 3 24 మరి ఇక్కడ ఏముంది ఇక్కడ 6 × 2 × 3 ఉంది ఇక్కడ 6 2 12 12 36 ఇక్కడ ఏమని చెప్పండి ఇక్కడ x × 1 కాబట్టి x కాబట్టి మనకు వచ్చినటువంటి x ఎంతంటే 36కు సమానం కావడము జరిగింది. ఈ విధంగా కూడా మనము సో లెక్క యొక్క ఆన్సర్ మనం కనుక్కోవచ్చు. సో ఇవి అనులోమానుపాతము విలోమానుపాతం మిశ్రమానుపాతం వచ్చినటువంటి లెక్కలు అనమాట. సో దయచేసి మీకు వీడియో కానీ ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోను ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. మిగతా లెక్కలు మిగతా వీడియోలో చెప్పుకుందాం.